శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి 2026 సెప్టెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ మిథున రాశి వారికి ఈ నెలలో అద్భుతమైనటువంటి ధనయోగాలు అలాగే రాజయోగాలు కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి యందు ఉన్నటువంటి కుజుడు సెప్టెంబర్ 18వ తారీఖు వరకు రాశి యందు ఉన్నటువంటి కుజుడు జాతకుడిని ప్రతి విషయంలో కూడా చాలా తొందర పడుతూ ఉంటారు. చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు. అనుకున్న పని సకాలంలో జరగకపోతే చాలా ఇబ్బంది పడడం కూడా ఈ రాశి వారికి కనబడుతుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో బంధువులతో విరోధాలు, వృత్తిలో ఎంత కష్టపడ్డా సరైన సక్సెస్ రాకపోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా కుజుడు ఈ రాశి వారికి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటే సెప్టెంబర్ 18వ తారీఖున కుజుడు ధనస్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధనయోగం స్టార్ట్ అవుతుందన్నమాట. ఒక విధంగా షష్టాధిపతిగా ధనస్థానంలో దీర్ఘకాలికంగా మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఉన్నా అది చేతికి రావడం జరుగుతుంది. ఉద్యోగపరంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే ఉద్యోగపరంగా కొంత ఆదాయం పెరుగుతుంది. అంటే మీరు వ్యాపారం రంగంలో ఉన్నా ఉద్యోగపరంగా ఉన్నా కొద్దిగా అదనపు ఆదాయం లాంటిది వృత్తిరీత్యా రావడం జరుగుతుంటుంది. అలాగే మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉన్నా లేదంటే అన్నదమ్ముల ద్వారా రావాల్సి ఉన్నా కంప్లీట్గా మీకు ధనం చేతికి రావడం జరుగుతుంది. అలాగే లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థాన ప్రవేశంతో భూములు స్థిరాస్తుల మీద వచ్చే ఆదాయం కలుగుతుంది. మిత్రులు సహకరిస్తారు. అలాగే మీ యొక్క వాగ్దాటితో ఏ పనైనా నైపుణ్యంగా సాధించే ప్రయత్నం చేస్తారు. అంటే ధనస్థానంలో అటు గురువు దశమాధిపతిగా లాభాధిపతిగా కుజుడు ఈ రెండు కూడా చక్కని ధనయోగాన్ని మీకు ఈ నెలంతా ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ 18 తర్వాత. ఇక ప్రధానంగా శుక్రుడు ఈ సెప్టెంబర్ 2వ తారీఖున శుక్రుడు 5వ స్థానంలోకి తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరు సినిమా రంగంలో ఉన్నా లేదంటే టీవీ మీడియా యాంకరింగ్ రంగంలో ఉన్న మీడియా రంగంలో ఉన్న తగిన ప్రావీణ్యత లభిస్తుంది. చాలా టాలెంట్గా వర్క్ చేస్తారు. ఎవరికి సాధ్యం కాని విషయాన్ని మీరు చాలా సింపుల్గా సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కొత్త విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు ఏ రంగంలో ఉన్నా, ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంటుంది. అలాగే ఈ మార్పు మీకు కొంత ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు సర్వసాధారణంగా ఈ మిథున రాశి వారు ఉద్యోగం మారినప్పుడే మీ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంటుంది. అంటే ప్రధానంగా ఏదో స్టార్టింగ్ 1 లక్ష రూపాయలకి చేరతారు. ఒక 4 సంవత్సరాలు పోయాక అదే 3 లక్షలు అవుతుంది ఉద్యోగం మారినప్పుడు. అదే ఇంకో 3 సంవత్సరాలు పోయాక 3 లక్షలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన మార్పే మీ అభివృద్ధికి కారణం అవుతుంటుంది. కాబట్టి అటువంటి మార్పు మీకు హాబీగా మీకు ఏదైతే ఇష్టం ఉందో, ఏ రంగాన్ని అయితే మీరు ఇష్టపడుతున్నారో అదే రంగంలో మీకు అవకాశాలు రావడంతో కంప్లీట్గా మీ యొక్క ఉద్యోగంలో మార్పు వస్తుంది. కొంతమందికి హోదా పెరుగుతుంది. కంప్లీట్గా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా స్త్రీలకు కూడా ఇది చాలా చక్కని అవకాశాలు రావడం జరుగుతుంది. ఎక్కువగా ఏదో ఒక కొత్త విద్య నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎక్కువ కళారంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎవరికన్నా సరే కంప్లీట్గా కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి శుక్రుడు ఇంచుమించుగా మీకు ఈ అక్టోబర్ 3వ తారీఖు వరకు ఉండి అక్టోబర్ 3న వక్రించి ఇంచుమించుగా ఎక్కువ కాలం పాటు అదే రాశిలో ఉండడం వలన నెమ్మదిగా వృత్తిపరమైన గ్రోత్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అలాగే వివాహ జీవిత పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి అవగాహన లోపం అంతా కూడా అంత క్లారిటీగా ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతుంటుంది. కొంతమందికి కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది. అంటే వృత్తిరీత్యా ఒకళ్ళ హాబీ ఒకరికి నచ్చడం వల్ల పరస్పర అంగీకారంతో కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశం ఉన్నది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ప్రస్తుతం బుధగ్రహం మీకు ఈ సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు చతుర్థ స్థానం అయినటువంటి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దానిలో మీకు ఈ భద్ర మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవుతుంది. అంటే ఇంకా ఈ సెప్టెంబర్ 7 నుంచి
సెప్టెంబర్ 26 వరకు మీకు 4వ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో రావడం వల్ల ఏదైనా కొత్త గృహం కొనుక్కునే ఆలోచన కానీ, కొత్త వాహనం కొనే ఆలోచన కానీ, విద్యార్థులు ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవడం కానీ, మొత్తం మీద మీకు చాలా నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇదే కన్యా రాశిలోకి సెప్టెంబర్ 17వ తారీఖున రవిగ్రహం కూడా ప్రవేశించడంతో అద్భుతమైనటువంటి బలమైనటువంటి బుధాదిత్య యోగం ఈ రాశి వారికి సెప్టెంబర్ 17 టు సెప్టెంబర్ 26 మధ్యలో ఏర్పడడం జరుగుతుంది. ఇది మీకు కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ప్రావీణ్యత గుర్తింపు వస్తుంది, అధికారులతో పరిచయాలు పెంచుకుంటారు, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది, ఒక అధికార హోదా లాంటిది మీకు లభించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మన కన్యా రాశి వారికి వృత్తిలో మార్పు కొరకు అటు అష్టమాధిపతిగా ఉన్నటువంటి శని వక్రించి దశమ స్థానంలో ఉండడం, శుక్రుడు పంచమ స్థానంలోకి బలవంతుడిగా అంటే మంచి పవర్ఫుల్గా రావడంతో వృత్తి మారాలనుకునే ఈ మిథున రాశి వారికి లేదంటే మిథున లగ్నం వారికి 100% వృత్తిపరమైన చేంజ్ రాబోతుంది. అలాగే ఆర్థిక పరంగా రావాల్సిన ధనం కూడా చేతికి రావడం జరుగుతుంది. అయితే ఈ రాశి వారు కుజగ్రహ అనుగ్రహం నిమిత్తం మరి హనుమంతుడిని ఎక్కువగా ఆరాధించడం వల్ల మీకున్నటువంటి కుటుంబపరమైన సమస్యలు ఏవైనా ఉంటే అవి కంప్లీట్గా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మన సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు శ్రావణ మాసం, 12 తర్వాత భాద్రపద మాసం. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి శ్రావణ మాసంలో స్త్రీలు కానీ పురుషులు కానీ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం మీ సాంప్రదాయాన్ని బట్టి ఏదైనా ఒక అమ్మవారి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన కానీ, అలాగే పసుపు కుంకాలు ఇవ్వటం కానీ, ఈ విధంగా అంటే ఇంట్లో వీలైన వారు ఇంట్లో చేసుకోవచ్చు, లేని వాళ్ళు ఆలయంలో చేసుకోవచ్చు. కంప్లీట్గా ఈ మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చేసుకోవడం వల్ల రుణ బాధలు పరిష్కారం అవుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం చేసుకోవడం వల్ల శ్రావణ మాసంలో అది సౌభాగ్య యోగాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా మనకి భాద్రపద మాసంలో భాద్రపద మాస ప్రారంభంలో వచ్చే వినాయక చవితి, ఇది 100% ప్రతి వారు చేసుకోవాల్సింది. అంటే మీరు చేస్తున్నటువంటి పనులు మధ్యలో ఆగిపోతున్నా, అసలు జీవితంలో ప్రోగ్రెస్సే లేదు అనుకున్న వాళ్ళు మీ స్థాయిని బట్టి ఈ వినాయక చవితి చేసుకోవడం వల్ల, లేదంటే సమూహంగా వినాయక చవితి చేసే చోట కూడా మీరు వినాయకుని శ్రద్ధలతో చేసుకోవడం వల్ల, వినాయకుని యొక్క నిమజ్జనంలో పాల్గొనడం వల్ల ఈ ఆటంకాలు, సంకటాలు తొలగి పూర్తిగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 10 మధ్యలో అంటే మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అంటారు. ఇది జీవితంలో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పెద్దలకి, మీ పితృదేవతలకి వాళ్ళు రుణం తీర్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఆ తిథి రోజు కానీ, అమావాస్య రోజు కానీ, పోనీ ఏదో ఒక రోజు మీ యొక్క పెద్దలను తలుచుకొని వాళ్ళకి విధి విధానంగా పూజించి, మరి కొంతమందికైనా వారికి సరిపోయే విధంగా ఆహార పదార్థాలు అంటే బతి ఇవ్వడం అంటారు, ఆహార పదార్థాలు ఇవ్వటం వల్ల మీ పైవాళ్ళు అంటే మీకు ఈ జన్మనిచ్చినటువంటి, ఈ జన్మకు కారణమైనటువంటి ఆ పెద్దల యొక్క రుణం తీర్చుకుంటేనే, అంటే చాలా కుటుంబాల్లో పెద్ద సక్సెస్ ఉండదు, ఎంత వయసు వచ్చినా వివాహాలు జరగవు, అలాగే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా కొంతవరకు దానివల్ల కారణం అవుతుంటాయి. మీ జన్మజాతకంలో పితృదోషం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈ పితృపక్షాలు, ముఖ్యంగా వచ్చే అమావాస్య రోజు కానీ మిగతా రోజులు కానీ మీ పెద్దలను తలుచుకొని ఈ విధంగా ఈ దానాలు అవి చేయడం వల్ల, ఏమీ కుదరని వాళ్ళు కనీసం ఆవుకైనా తృప్తిగా ఆహారం పెట్టడం వల్ల మీ పెద్దలు సంతృప్తి చెంది ఆ శుక్రగ్రహ అనుగ్రహంతో సంపూర్ణంగా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. బట్ ఏదైనా
ఈ జాతకాలు ఈ గోచారం నమ్ముతున్న వాళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ప్రధాన దేవతలు ఎంతో పితృదేవతలు కూడా అంతే కాబట్టి కంప్లీట్గా ఈ సెప్టెంబర్ 27 టు అక్టోబర్ 10 మధ్యలో ఏదో ఒక రోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు తప్పకుండా చేయండి. వీలైతే అమావాస్య రోజు కూడా చేయడం వల్ల మరింత మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.